అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హర్యానాలో ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన సర్వీస్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలే మరణించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేశారు సందీప్. అయితే ఇప్పుడు ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం దుమారం రేపుతోంది. సైబర్ విభాగంలో పనిచేస్తున్న సందీప్ సూసైడ్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. हमारा एक बहुत महकमे का मेहनती एएसआई था संदीप, बहुत ईमानदार और बहुत मेहनती मुलाजिम था. बहुत अभी एक सूचना मिली थी कि उसकी डेड बॉडी मिली है. अभी फोरेंसिक की टीम बुला रखी है और जांच चल रही है. एक सुसाइड नोट मिला सर, एक वीडियो भी बनाया और जो अभी टीम आई है. अभी स्टेज पे कुछ भी बताना मुश्किल है, लेकिन जो भी हुआ है बहुत दुखद घटना है. बहुत मेहनती मुलाजिम था, हमारा तो परिवार का ही मेंबर था. वही पूरन कुमार मामले में कुछ अभी जो मैंने बताया कि हम तो परिवार का सदस्य था इसलिए आए हैं और अभी उसकी जांच फोरेंसिक टीम कर रही है. साइबर सेल में बताया जा रहा तैनात है. साइबर सेल में पोस्टिंग. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన సందీప్ కుమార్ రోహతక్ సైబర్ సెల్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత వారం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సీనియర్ తెలుగు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తన ఆత్మహత్యకు కారణమని 3 పేజీల లేఖలో ఈ పోలీస్ అధికారి ప్రస్తావించడం కూడా తీవ్ర చర్చనీయాంశం మారింది. అయితే పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణల కేసును విచారిస్తున్న పోలీసులలో సందీప్ కుమార్ కూడా ఒకరు. నిజాన్ని బతికించడం కోసము తన జీవితాన్ని పణంగా పెడుతున్నట్లు నోట్లో సందీప్ కుమార్ రాయడం కూడా గమనార్హము. అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో చచ్చిపోయాడని సందీప్ రాసుకొచ్చారు. అయితే పూరన్ కుమార్ భారీ అవినీతికి పాల్పడ్డాడని, అతనిపై ఫిర్యాదు చేస్తారేమోననే భయంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని సందీప్ కుమార్ చేసిన ఆరోపణలు పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును కొత్త మలుపు తిప్పిందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనాత్మకంగా మారింది. అయితే దీంట్లో విభిన్న కోణాలు కూడా బయటకు వచ్చాయి. మొదట ఒక దళిత అధికారి పైన కావాలని దురుసుగా పై అధికారులు అతన్ని కాస్ట్ డిస్క్రిమినేషన్ చేసి అతని పైన ఇలాంటివి అతను సూసైడ్ చేసుకునేలా చేశారని, అంటే ఆయన ఎప్పుడైతే ఆయన ఆత్మహత్య అనంతరం కూడా పలు కథనాలు పలు కోణాల్లో కూడా వెలువడ్డాయి. అయితే సో ప్రస్తుతము ఈ హర్యానాలో సీనియర్ ఐపీఎస్ జైళ్ల శాఖ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన దళిత ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కూడా దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న కూడా కుల వివక్ష తప్పలేదని, తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించే ప్రయత్నం చేయడంతోనే తాను చనిపోతున్నట్లు పూరన్ కుమార్ రాసిన సూసైడ్ లెక్కతో సర్వత్రా కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారి కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో తాను కుటుంబంతో కలిసి అంబాలా ఆలయాన్ని సందర్శించిన తర్వాత నుంచే తనపై వేధింపులు మొదలయ్యాయని కూడా పూరన్ కుమార్ తెలిపారు. మానసికంగా తనను తీవ్రంగా వేధించారని, అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా మరణానికి చేరువైన తండ్రిని చూసి రావడానికి సెలవు అడిగినా ఇవ్వలేదని, అధికారులు కక్ష సాధింపు కారణంగా తన తండ్రి చివరి క్షణాల్లో ఆయన చెంత ఉండలేదని కూడా పూరన్ వాపోయారు. అయితే ఈ విషయాలన్నిటికీ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించిన ప్రయోజనం లేకుండా పోయిందని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో తనను అప్రాధాన్య పోస్టులకి అంటే మెయిన్ స్ట్రీమ్ లో కాకుండా లూప్ లైన్ లో పోస్టులకు బదిలీ చేయడము, ప్రభుత్వ వాహనం ఇవ్వకుండా పోలీసు భద్రతను తొలగించి ఇలా అన్ని రకాలుగా తనను వేధించారని కూడా లేఖలో ప్రస్తావించారు. ఇటీవల తన పేరు చెప్పి తన సబార్డినేట్ లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ తనను కేసులో ఇరికించారని కూడా పూరన్ ఆ లేఖలో వాపోయారు. అయితే ఈ ఆరోపణలకు సాగుగా తనను జైళ్ల శాఖకు బదిలీ చేయడానికి విసిగిపోయి బలం మరణానికి పాల్పడుతున్నానని కూడా పూరన్ తన లేఖలో ప్రస్తావించారు. హర్యానా డీజీపీ సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు తనను వేధించారని, పలువురు రిటైర్డ్ ఐపీఎస్ ల హస్తం కూడా ఉందని కూడా పూరన్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సో అయితే ఇప్పుడు ఈ పూరన్ కుమార్ ఆత్మహత్య అనంతరం కూడా ఇదొక ట్విస్ట్ లా కూడా అవుతోంది. ఎందుకంటే మరో పోలీస్ అధికారి రివాల్వర్ తో కాల్చుకొని కూడా చనిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకంగా మారింది. అసలు ఏం జరుగుతోంది హర్యానాలో ప్రభుత్వంలో, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడము, అలాగే అదే కేసుని విచారిస్తున్న మరో సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోవడము ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన
హర్యానా ప్రభుత్వమే ఒక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా సిట్ ఏర్పాటు చేసి ఏమైనా ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తుందా లేకపోతే సిబిఐకి అప్పగిస్తుందా అనేది కూడా చూడాలి. సో ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి సూసైడ్ చేసుకోవడం అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది కూడా సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.